హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఒక స్పెషల్ సెషన్ చేయబోతున్నాం. అదేంటంటే జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మనకి అర్హత డిగ్రీ, ఏ గ్రాడ్యుయేషన్ అయినా కదా. సో అలాంటిది మనం ఎగ్జామినేషన్స్కి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతే చేయాలా, గ్రాడ్యుయేషన్లోనే చేసుకోవచ్చా, గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే కోచింగ్ తీసుకోవచ్చా, లాంటి అంశాల గురించి కొంచెం క్లారిటీగా ఈసారి ఈ సెషన్లో మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో లెట్స్ వెల్కమ్ విష్ణు సార్. హలో సార్, వెల్కమ్ టు దిస్ సెషన్. సార్ ఎలాగో నేను చెప్పాను కదా సార్, సో దిస్ సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ. డ్యూరింగ్ దేర్ గ్రాడ్యుయేషన్ డేస్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చా, అసలు కరెక్ట్ టైం ఎప్పుడు, ఇంటర్ అయిన తర్వాత, 10th అయిన తర్వాత. ఎందుకంటే కొన్ని మనం చేసిన వీడియోస్లో కామెంట్స్లో వస్తూ ఉంటాయి, సార్ నేను 10th అయిపోయింది, ఇంటర్లోకి ఇప్పుడే వచ్చాను, నాకు ఇప్పుడే చెప్పండి సార్ అని చాలా ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు కదా సార్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు. సో దాని గురించి ఈ సెషన్ చేయబోతున్నాం సార్. సార్ యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రిగార్డింగ్ దిస్ సార్, యూపీఎస్సీ ప్రిపరేషన్ అలాగే ఏ కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రిపరేషన్ అయినా కానీ గ్రాడ్యుయేషన్ డేస్లో అంటే డిగ్రీ ఎంటర్ అయిన తర్వాత మొదలు పెట్టాలా, లేదంటే ఇంటర్ నుంచే మొదలు పెట్టవచ్చా, చాలా ముందు అయిపోతుందా చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న అండి సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపేర్ అవుతే మాత్రం చాలా బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనన్య రెడ్డి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. తన వయసు 22 years రాగానే మొదటి అటెంప్ట్ లోనే ఆల్ ఇండియా ర్యాంక్ 3 కొట్టేసింది. సృష్టి దేశ్ముఖ్ అని ఉంది, ఆమె ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు తన కాలేజ్ లో నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదివేసింది. బీటెక్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ లోనే మొదటి అటెంప్ట్ లోనే తనకు క్రాక్ చేసేసింది అనమాట. అంటే దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, మనం డిగ్రీ నుంచి కనుక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ మాక్సిమం సెకండ్ అటెంప్ట్ లో మనకి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 22-23 సంవత్సరాల కల్లా మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అదే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత, మనం జాబ్ చేసి వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎప్పుడైనా కూడా చదువులో గ్యాప్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో 25, 26, 27 అవుతుంది. సో యంగ్ ఆఫీసర్ అయి త్వరగా మీరు ఒక గవర్నమెంట్ లో సెటిల్ అయిపోవాలంటే మాత్రం దే హ్యావ్ టు స్టార్ట్ బై దేర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓన్లీ. ఓకే సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టచ్చు. ఇలా త్వరగా ప్రిపరేషన్ చేసి చిన్న వయసులోనే జాబ్ త్వరగా కొట్టుకుంటే ఎక్కడ గ్యాప్ లేకుండా, డిప్రెషన్స్ కి ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి కదా సార్, అలాంటివి కూడా లేకుండా ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి అలా అయితే నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు దీంట్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే యూజ్ అవుతుందా, లేదంటే ఒక పర్టికులర్ కోర్సెస్ డిగ్రీలో చేసినప్పుడు మాత్రమే, లైక్ బీఎస్సీ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, బీఏ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం క్లారిటీగా చెప్తారా పిల్లలకి? ఖచ్చితంగా మేడం. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కి ఆస్పైర్ చేసే వాళ్ళు, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లేకపోతే ఎస్ఎస్సి కాంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇలాంటివి ఏవైనా సరే ప్రిపరేషన్ లోనే గవర్నమెంట్ ఉద్యోగమే కొట్టాలి అని అనుకునే వాళ్ళకి బిఏ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అందులోనూ హెచ్పి అనే కోర్స్ ఉంటుంది. హెచ్పిఈ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అనే ఒక హెచ్పిఈ అనేది ఉంటుంది అనమాట. లేదా కొన్ని హెచ్పిజి కూడా ఉంటుంది, హిస్టరీ, పాలిటీ అండ్ జియోగ్రఫీ. సో ఈ పర్టికులర్ బిఏలో ఈ కోర్స్ తీసుకుంటే ఏంటంటే, అదే వాళ్ళకి యూపీఎస్సీలో కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్లో కానివ్వండి, ఇవే సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. లేదు సార్ నేను కొంచెం బీఎస్సీ తీసుకోవాలనుకుంటున్నాను లేదా బీటెక్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ మనం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ యూపీఎస్సీలో చదివేటటువంటి సబ్జెక్ట్ వేరు కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. లేదు సార్ నా టార్గెట్ ఐఏఎస్ అవ్వాలి అంటే మాత్రం దే హ్యావ్ టు టేక్ బిఏ హెచ్పిఈ ఆర్ బిఏ హెచ్పిజి. ఇంకా అలా చాలా కోర్సెస్ వచ్చాయి, బిఏ పబ్లిక్ పాలసీ, బిఏ స్ట్రాటజిక్ గవర్నెన్స్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి అన్నమాట బిఏలోనే. ఓకే సార్. సో ఇలాంటివి తీసుకున్నట్లయితే వాళ్ళకి యూపీఎస్సీ ప్రిపరేషన్ తో ఆ దారిలోనే వెళ్లే సబ్జెక్ట్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, డిగ్రీలో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, కొంతమంది దాంట్లో యూపీఎస్సీతో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి అని, అవి స్టేట్ సర్వీసెస్ ఉంటాయి కదా సార్, అవి కూడా ప్రిపేర్ అవ్వచ్చా, లేదంటే ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే వాళ్ళు స్టిక్ అవునా ఉంటే న్యాయం జరుగుతుంది అంటారా? లేదండి, ఖచ్చితంగా మనకి ప్లాన్ బి అనేది ఉండాలి. అంటే యూపీఎస్సీ ప్రిపరేషనే మనకు పరమావధి. ఎప్పటికైనా కూడా మనం ఐఏఎస్, ఐపీఎస్
అవ్వాలనే గోల్ పెట్టుకోవడం మంచిదే. ఎట్ ద సేమ్ టైం మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లైక్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, నాబార్డ్, ఆర్బిఐ గ్రేడ్ బి అండ్ ఐపీబీఎస్ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవుతే ఏంటంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ లో వస్తే ఏంటి బెనిఫిట్ అని అంటే మనకి లీవ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు గ్యారంటీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్. లీవ్ తీసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతే మనకు దేవుడు తెలిసి మనం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఓన్లీ యూపీఎస్సీ అని కాకుండా చాలా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా రాయొచ్చు. ఇలా చాలా ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతే వాళ్ళకి ఏదో ఒకటి దొరుకుతుంది. తర్వాత లీవ్ తీసుకోండి, తర్వాత యూపీఎస్సీకి ఫుల్ టైం ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్ మరి అలాగే డిగ్రీ చదివే పిల్లలకి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ మీద అంత అవగాహన ఉండదు కదా వాళ్ళకి. సో వాళ్ళకి కరెక్ట్ గా నోటిఫికేషన్ తెలుసుకోవడానికి, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ లోకి వచ్చిన వాళ్ళకి నోటిఫికేషన్స్ గురించి వాళ్ళు అప్డేటెడ్ గా ఉండాలి అంటే వాళ్ళు వేటిని రిఫర్ చేయాలి? సోర్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ మన వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ గురించి మన యూట్యూబ్ ఛానల్లోనే ప్రతి నోటిఫికేషన్ గురించి మనం వీడియోస్ చేస్తాము, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం టెలిగ్రామ్ ఛానల్లో. కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్. దానికన్నా బెటర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కూడా వీక్లీ ఒకసారి వస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ చదివితే ఇంకా ఉత్తమం. సో వాళ్ళకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే, లేకపోతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ తీసుకున్నా సరే. ఇంకొకటి, యూపీఎస్సీ ఒక క్యాలెండర్ ఫాలో అవుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, సెప్టెంబర్ ఆగస్ట్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట. ప్రతి సంవత్సరం ఇదేనే ఫాలో అవుతారు కాబట్టి మన కంగారు ఉండదు నోటిఫికేషన్ వస్తుందో రాదో అని. సో ఖచ్చితంగా ఒక క్యాలెండర్ ఉంటుంది కాబట్టి యూ కెన్ బ్లైండ్లీ ప్రిపేర్ ఫర్ ఇట్. ఎస్ సార్. సో మిగిలిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూస్తే వాళ్ళకి ఇంకా రిలయబుల్ సోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి అలాగే కొంతమంది 10th అయిన తర్వాత డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా అర్హులైన ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయడానికి, ఎస్పెషల్ యూపీఎస్సీ, లేదంటే డిగ్రీ చేయాల్సిందేనా? ఖచ్చితంగానండి. డిప్లొమా చేసిన వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఓపెనింగ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్ లో కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. సో డిప్లొమా అయిన వాళ్ళందరూ ఓపెన్ డిగ్రీలో, ఏదైనా ఓపెన్ డిగ్రీలో కానివ్వండి, తెలిసిన కాలేజ్లో కానీ జాయిన్ అయిపోయి మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనే ప్రయాణం స్టార్ట్ చేస్తే అక్కడ ఓపెన్ డిగ్రీలో మీకు డిగ్రీ అయిపోతుంది, లేకపోతే రెగ్యులర్ డిగ్రీలో మీ డిగ్రీ అయిపోతుంది, ప్యారలల్ గా మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఆ 3 సంవత్సరాల ప్రయత్నంలో మీకు ఐఏఎస్ కోచింగ్ అయిపోతుంది. యూ కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇఫ్ నాట్, మీరు డిప్లొమాతోని ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్స్క్లూజివ్ డిప్లొమా మీద నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. మిదాని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఆర్డిఓ, ఇస్రో. సో ఏదో ఒక జాబ్ కొట్టేసుకుని డిప్లొమాలో, ఆ జాబ్ తో పాటు మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ప్యారలల్ గా డిగ్రీ కూడా కట్టేసుకున్నారు అని అంటే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, మంత్లీ శాలరీ వస్తుంది, ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా జరుగుతుంది అనమాట. ఎకనామికల్ గా కొంచెం వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకి అసలు ఏ టెన్షన్ లేకుండా కూడా ఈజీగా అయిపోయే సలహా కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే వాళ్ళు డిగ్రీ అయితే రెగ్యులర్ గా అయినా చేయొచ్చు, డిస్టెన్స్ మోడ్ లో అయినా చేయొచ్చు, మొత్తానికి గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఒక్కసారి కొంచెం ఏజ్ లిమిట్స్ గురించి చిన్న క్లారిటీ కూడా ఇవ్వండి సార్. ఖచ్చితంగా మేడం. జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం 21 years, యూపీఎస్సీ గురించి చెప్పేది, మినిమం 21 years, మాక్సిమం 32 years జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 21 years, 35 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21 years, 37 years వరకు ఉంటుంది అనమాట. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తే మినిమం 18 years. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మినిమం 18 years అండ్ 45 years వరకు కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కువ వయసుకి ఎక్కువ లిమిట్ లెక్క పెట్టలేదు అనమాట. ఆ అప్పర్ లిమిట్ అనేది ప్రతి కాస్ట్ కి, ప్రతి ఒక్కరికి మళ్ళీ రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో +3, +5 ఎలా ఉన్నాయి అనమాట. సో 18 years నుంచి మనం Group 1 కానివ్వండి, Group 2 కానివ్వండి, Group 3 కానివ్వండి, Group 4 కానివ్వండి, ఇలా మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ముఖ్యంగా యూపీఎస్సీ రాసే వాళ్ళకి మాత్రం మినిమం 21 years, మాక్సిమం 32 years ఫర్ జనరల్ కేటగిరీ అభ్యర్థికి అయితే 6 attempts ఉంటాయి. జనరల్ అయితే 6 attempts ఉంటాయి, ఓబీసీ అయితే 9 attempts ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి 37 years వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా ఆగస్ట్ 1వ తారీఖే నిర్ధారించుకోవాలి కదా, దానికంటే ముందు మేము ఇంకా 37 రాలేదు, లేదంటే 32 రాలేదంటే అవ్వదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనం కూడా ఇయర్ నుంచి డిగ్రీ కమ్ యూపీఎస్సీ కోచింగ్ స్టార్ట్ చేసాం కదా సార్. ఇప్పుడు దీంట్లో విష్ణు ఐఏఎస్ అకాడమీ
డిగ్రీ చదువుతున్న గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళ ప్రిపరేషన్ ఏ రకంగా దోహదపడనుంది? ఖచ్చితంగా మేడం, కొంచెం ఎలాగైనా సరే డిగ్రీ చదువుతున్న పిల్లలు మన తెలుగు రాష్ట్రాల్లో నుండి నంబర్ తక్కువగా ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ లో చాలా తక్కువ నంబర్ ఉంది. కాబట్టి మేము ఒక టీం లాగా కూర్చొని ఖచ్చితంగా డిగ్రీ కమ్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ ఇయర్ మనం డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేసాము. క్లాసెస్ కూడా July 14 స్టార్ట్ అవుతున్నాయి. అందులో కూడా సూపర్ 50 బ్యాచ్, అంటే 50 అడ్మిషన్స్ తీసుకుంటాము. 50 కన్నా ఎక్కువ తీసుకోము. వీళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న తరుణంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో మొత్తం జనరల్ స్టడీస్, డిగ్రీ థర్డ్ ఇయర్ లో ఎథిక్స్, ఎస్ఏ అండ్ ఆప్షనల్ ఇలా కంప్లీట్ చేసి వాళ్ళ 3 years అయిపోయేసరికి ఫైనల్ ఇయర్, అంటే 3 years అయిపోయినాక ఒక్క ఇయర్ ఎక్స్ట్రాగా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి మనం మళ్ళీ పంపిస్తామన్నమాట. సో ఇది మొత్తం 4 years. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీ అయిపోతుంది, కోచింగ్ అయిపోతుంది, అండ్ లాస్ట్ ఇయర్ ఫ్రీ. ఇది ఈ 3 years చదివిన వాళ్ళకి 4th year ఫ్రీ అనమాట. 4th year వాళ్ళని కూర్చోబెట్టుకొని ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తాము. అదే వాళ్ళకి 21 years వచ్చాయనుకోండి, ఫైనల్ ఇయర్ లోనే రాసే విధంగా చేస్తాము. కానీ దాదాపు ఫైనల్ ఇయర్ రాదు, 20 years కి థర్డ్ ఇయర్ అయిపోతుంది అనమాట. సో ఆ 1 year కూడా కూర్చోబెట్టుకొని దగ్గరుండి చదివించడం వల్ల వీళ్ళు వాళ్ళ డిగ్రీ అయిపోయిన ఇమీడియట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగానో, ఐపీఎస్ ఆఫీసర్ లానో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ లోపే మొత్తం వాళ్ళు కోచింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం రిగార్డింగ్ దేర్ ఎగ్జామినేషన్ అంతా కూడా టెస్ట్ సిరీస్ తో పాటు అన్ని ఇంక్లూడెడ్. అండ్ ఓన్లీ 50 members ని మాత్రమే తీసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి అలా అయితే ఇంకొక డౌట్ వస్తుంది చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ కి. వాళ్ళు డిగ్రీ వేరే కాలేజీల్లో చదువుతూ కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చా గ్రాడ్యుయేషన్ చేసి? ఖచ్చితంగా మేడం, మనకు డిగ్రీ కాలేజ్ కూడా మనకుంది మన అకాడమీకి. సో మన దగ్గర డిగ్రీ చేస్తూనే మన దగ్గర ఐఏఎస్ ప్రిపరేషన్ అవ్వచ్చు, వేరే దగ్గర డిగ్రీ చేస్తూ కూడా మన దగ్గర కూడా ఐఏఎస్ ప్రిపరేషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఆల్రెడీ డిగ్రీ వేరే చోట జాయిన్ అయ్యానని చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ డిగ్రీ కంటిన్యూ అవ్వండి, వాళ్ళతో మాట్లాడుకోండి. మీరు ఓన్లీ ఎగ్జామ్స్ రాసే విధంగా మీరు మాట్లాడుకుంటే కనుక అక్కడ అటెండెన్స్ ఇంపార్టెంటే, కానీ మన దగ్గర మాత్రం మీరు డైలీ క్లాసెస్కి వచ్చినట్టయితే మాత్రం మీకు ప్యారలల్ గా మీ యొక్క సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. లేదు సార్ నేను మీ దగ్గర డిగ్రీ జాయిన్ అవుతాను, మీ దగ్గర నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను అంటే 100% వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్రీ కాలేజ్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐఏఎస్ కోచింగ్. ఓ వెరీ నైస్ సార్. అంటే ఈ రకమైన ఫీజిబిలిటీ కూడా కల్పించారు యాక్చువల్లీ, వేరే చోట చేస్తూ కూడా చదవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ అవతల కాలేజ్ నుంచి వీళ్ళు ఒప్పించుకోవాల్సిన బాధ్యత మాత్రం వెళ్ళదే. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్, ఇది తల్లిదండ్రుల పర్స్పెక్టివ్ నుంచి అడుగుతున్నాను, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు రిలేటెడ్ది. తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయినా, ఇందాక మీరు చెప్పారు కదా తెలుగు రాష్ట్రాల్లో ర్యాంకర్స్ ఎలాగైనా చాలా తక్కువ అని చెప్పేసి, దీనికి కారణం మనం ఎనలైజ్ చేస్తే తల్లిదండ్రులు కొంచెం భయపడడం కనిపిస్తుంది సార్. అంటే ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఇది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడం, మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అని అనుకోవడం, లేదంటే కనుక మనకి కోచింగ్ కావాలంటే ఓన్లీ ఢిల్లీ మాత్రమే ది బెస్ట్ అంట, రెప్యూటెడ్ అంట అనే అపోహలు, అంత దూరం మేము పంపించమని అనుకోవడం, దానికంటే ఎక్కువగా వేరే జాబ్స్కి ఎక్కువ సాఫ్ట్వేర్ టెక్నికల్ సైడే వెళ్తూ ఉన్నారు సార్. సో దీనికి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏదన్నా ఉంటే కుడ్ యూ ప్లీజ్? ఖచ్చితంగా మేడం, పేరెంట్స్ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలలో రిస్క్ ఫ్రీ ఉండాలి. మా పిల్లలు, మా అమ్మాయి అయితేనేమి, మా అబ్బాయి అయితేనేమి, ఒక ఇంజనీరింగ్ చేశాడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది, లేకపోతే నీట్ రాశాడా డాక్టర్ అయ్యాడా ఏదో ఒక క్లినిక్ పెట్టుకున్నాడా, సో రిస్క్ ఫ్రీతో చూస్తారన్నమాట. అదే నార్త్ ఇండియన్స్ ఏంటంటే మా అబ్బాయి మా అమ్మాయి దగ్గర పవర్ ఉండాలి, అథారిటీ ఉండాలి, వాళ్ళు ఒక ఆఫీసర్ లాగా ఉండాలి, వాళ్ళు పాలసీస్ చేయాలి, వాళ్ళు పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మొదటి నుంచి ఆ మైండ్ సెట్తో ఉంటారన్నమాట. ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏమైనా కానీ రా నువ్వు చదువు, నీకేం కావాలో చెప్పు, ఏమైనా కానీ అమ్మ నువ్వు చదువు, నీకు ర్యాంక్ రావాలంతే, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే సపోర్ట్ సిస్టమ్ నార్త్ ఇండియాలో ఉన్నంతగా మనకి తెలుగు రాష్ట్రాల్లో లేదు. దానికి ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఒక 78 ర్యాంక్స్ వచ్చాయి మన 2024లో. ఓన్లీ ఉత్తరప్రదేశ్లోనే 110 ర్యాంక్స్ వచ్చాయి, ఓన్లీ బీహార్లోనే 128 ర్యాంక్స్ వచ్చాయి, ఓన్లీ బీహార్లో. కానీ మన 2 రాష్ట్రాలు కలుపుకుంటే 78 వచ్చాయి. ఇంకా మనం సంతోషపడుతున్నాం ఎక్కువ వస్తున్నాయని. అంటే ఇంతకుముందు 50, 40, 30 మాత్రమే వచ్చేవి, ఇవి కొంచెం నంబర్ పెరిగింది, కానీ వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే మనం చూసినట్లయితే ఎక్కువ మిశ్రాలు, దేశపాండేలు, త్యాగీలు వీళ్ళు ఆఫీసర్ సెక్రటరీ లెవెల్లో ఉంటారు, మన వాళ్ళు ఉండరు. సో ఎలాగైనా సరే మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ఆఫీసర్స్ ఎక్కువగా ఉండాలన్న కృత నిశ్చయంతో, ఒక పట్టుదలతోని ఒక టీం తయారు చేసి హై యూపీఎస్సీ ఫ్యాకల్టీనే డిగ్రీ ఫ్యాకల్టీస్ లాగా వాళ్ళకి అదే పేమెంట్ ఇచ్చి, వాళ్ళకి హై ఫ్యాకల్టీ, ఒక మంచి ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేసి, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి, ఒక మంచి రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసి, పిల్లలకి భద్రత కల్పిస్తూ, ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకి భద్రతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ పర్టికులర్ డిగ్రీ 3 years ఒక జర్నీ మాత్రం మనం స్టార్ట్ చేసాం. వెరీ నైస్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మీరు ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, హయ్యర్ లెవెల్స్ లో చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ లెవెల్ కి తెలుగు వాళ్ళు కూడా వెళ్ళినట్లయితే కనుక నిజంగానే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండే అవకాశం ఉంటది మన నుంచి వచ్చేవి పాలసీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డౌట్స్ అన్ని చాలా క్లారిఫై చేశారు. సో విష్ణు ఐఏఎస్ అకాడమీ కూడా ఇయర్ నుంచి డిగ్రీ కమ్ ఐఏఎస్ కోచింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ స్టార్ట్ చేసింది. అది July 14th నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిగ్రీ ఆస్పిరెంట్స్, ఇంటర్ ఇప్పుడే కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే యూపీఎస్సీకి మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక ప్లీజ్ డు కాంటాక్ట్ అస్. నెంబర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, మేమందరం కూడా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. సో ఆన్ దిస్ నోట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బై.